పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 89వ సంకీర్తన 34వ వచనం. నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. హల్లెలూయా. యాకోబు తండ్రి యొద్ద నుండి దీవెనలను పొందుకొని తన తల్లిదండ్రుల మాట విని బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు ప్రయాణం సాగిస్తున్నారు. ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తలగడగా చేసుకొని అక్కడ యాకోబు గారు పండుకున్నారు. ఆ నిద్రలో అతడు కలగంటూ ఆ కలలో దేవుని దర్శనాన్ని పొందుకున్నారండి. దేవుని మాటలను ఆ కలలో యాకోబు గారు వింటున్నారు. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను అని దేవుడు మాట్లాడుతూ కొన్ని వాగ్దానాలను యాకోబుకు చేస్తున్నారు. నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని దేవుడు యాకోబుకు మాట ఇస్తున్నారు. మాట ఇచ్చిన దేవుడు యాకోబు జీవితంలో కలిగిన ప్రతి పరిస్థితి నుండి యాకోబును తప్పించి ప్రతి శ్రమలోనూ తోడయుండి యాకోబు గారిని భద్రపరిచారు. ఎన్ని అవమానాలైనా తిరస్కారాలైనా యాకోబు గారు సహించి జీవించటానికి దేవుడే యాకోబుతో ఉండి ఆయనను బలపరిచారండి. మన ఆత్మీయ జీవితంలో ఎన్నోసార్లు మనం కూడా దేవునికి ఇచ్చినటువంటి మాటను, తీర్మానాలను మనం అనుగుణంగా మనకు నచ్చినట్లుగా మార్చేస్తుంటాం. దేవుడు మనకైతే వాగ్దానం చేస్తారు, దానిని నెరవేర్చడానికి సమర్థుడు. దేవుని యొద్ద నుండి పొందుకున్న వాగ్దానాలు నెరవేర్పు కొరకు ప్రార్థనాపూర్వకంగా మనం కనిపెట్టగలిగితే ఖచ్చితంగా దేవుడు మనకిచ్చిన మాటలను నెరవేరుస్తారని. యాకోబు గారి జీవితంలో దేవుని దర్శనాన్ని పొందుకున్న తర్వాత దేవునికి అవిధేయతగా ఉండి ఉండొచ్చు. దేవునిని ఆరాధించకుండా ఆ యొక్క లాబాను గృహంలో ఆ గృహ దేవతలతో వాటి మధ్య సంచరిస్తున్నప్పుడు దేవుడు తన వైపు చూస్తూ యాకోబు గారిని ప్రతి శ్రమలోనూ బలపరుస్తూ వస్తున్నారు. మన జీవితాల్లో కూడా యాకోబు గారికి కలిగినటువంటి శ్రమల గుండా మనం ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఆయన శ్రమలోనే మనకి వాగ్దానాన్ని చేస్తారు. శ్రమలోనే మనల్ని విడిపించడానికి ప్రణాళికలను సిద్ధపరుస్తారు. అవి ఎరిగిన వారమైతే, ఆ దర్శనాన్ని పొందుకున్న వారమైతే యాకోబు గారికి ఇచ్చినటువంటి ధన్యకరమైన జీవితాన్ని దేవుడు మనకు కూడా దయచేస్తారండి. చాలాసార్లు దేవుని యొక్క వాగ్దానాలను పొందుకున్న మనము, దేవుడు నా జీవితంలో ఇలాంటి వాగ్దానాలు చేశారు, నాకు అవి జరుగుతాయా లేదా, నేను తొందరపడుతున్నానా, నిజంగా దేవుడు నాతో మాట్లాడారా, నన్ను పిలిచారా, రకరకాలుగా ఎన్నో ఆలోచనలతో మనం సతమతం అవుతూ ఉంటాం. యాకోబుకు వాగ్దానం చేసి నెరవేర్చినటువంటి దేవుడు, అబ్రహాము గారికి వాగ్దానం చేసి నెరవేర్చినటువంటి దేవుడు, ఎందరో భక్తులతో మాట్లాడి నడిపించినటువంటి దేవుడు మనల్ని దర్శించి మనకి వాగ్దానం ఇవ్వడం ధన్యకరమైన జీవితం. ఆయన పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను ఆయన మార్చడం, ఆయన యాకోబు గారికి తోడై ఉండి ఆయన శ్రమలన్నిటిలో నుండి విడిపించి దేవుడు మహిమ పొందారు. మన జీవితంలో కూడా మనకు చేసినటువంటి వాగ్దానాలు, ఆయన ఇచ్చినటువంటి మాటలు నెరవేర్చడానికి శక్తివంతుడు. విశ్వాసంతో ప్రార్థిద్దాం, ఆ దేవుని యొక్క కృప పొందుకుందాం. దేవాది దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడైండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.